ఆటోమేటిక్ గా 6% నుంచి 10% రిజర్వేషన్ పెరగాలి. గిరిజన సోదరులు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కేసీఆర్ ఏమన్నాడు? ఎన్నికల ప్రచారంలో గిరిజనులకి 12% రిజర్వేషన్ పెంచుతా, అది మొదటి సంతకం అన్నాడు. ఇప్పుడు మొదటి సంతకం అయిపోయింది, 1000 సంతకాలు అయిపోయినాయి. కానీ గిరిజనులకు మాత్రం రిజర్వేషన్స్ పెరగలేదు. రాజ్యాంగ పరంగా గిరిజనులకి అయితే రిజర్వేషన్స్ రావాలో రిజర్వేషన్స్ రాలేదు అనే విషయం గిరిజన సమాజం మొత్తం కూడా గుర్తించి వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ని, కుటుంబ సభ్యుల్ని తెలంగాణ నుంచి తరిమి కొట్టాలని చెప్పి మనం చేస్తున్నాం. మేము మొత్తం తెలంగాణ రీతిలో నీకు చెప్పినట్టుగా ముందు ఇది 26వ నియోజకవర్గం. ఎక్కడ పోయినా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఒక కాంగ్రెస్ ప్రబంధం వీస్తోంది. తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో ఎన్నికలు తొందరగా వచ్చి ఈ డిసెంబర్లోనో జనవరిలో జరుగుతాయి అనుకుంటున్నాం. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవడం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని పనిచేస్తారు. నాలుగేళ్ల కేసీఆర్ పరిపాలనలో ఏం జరిగిందో తెలంగాణ అంటే ప్రజానాయక్ లాగా, కవితలాగా ఇతర పార్టీలను కొనుక్కున్నారు. ఎక్కడ పడితే అక్కడ గలీజు గులాబీ రంగు మూసేసిండ్రు. కానీ వాస్తవంగా తెలంగాణ ప్రజలకి ఏమీ మేలు జరగలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయి తెలంగాణ సమాజంలో ఏ వర్గం ప్రజలకు కూడా ఏమీ మేలు జరగని పరిస్థితి ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా స్పష్టమైపోయింది. 4 ఏళ్లుగా తెలంగాణ రైతాంగానికి తీవ్ర నష్టం జరిగింది. రైతు రుణమాఫీ గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందంటే ఏకకాలంలో రుణమాఫీ చేసినాం. ఒకేసారి రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత అది 4 దఫాలుగా రైతు రుణమాఫీ అని చెప్పి రైతులకి ఎక్కడ కూడా మహబూబాబాద్ సహా రైతులకి మేలు జరగలేదు. వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణలో ఏర్పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఏకకాలంలో చేయబోతున్నాము. అదేవిధంగా తెలంగాణలో 4,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే కేసీఆర్ గాని ఆయన మంత్రులు గాని ఎవరు మాట్లాడలేదు. రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? వాళ్ళు పండించిన పంటకి సరైన గిట్టుబాటు ధర లేదు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వ్యవసాయ పంటలకి సరైన గిట్టుబాటు ధర మద్దతులతో వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయబోతున్న మనం చేస్తున్నాము. వరికి, మొక్కజొన్నకి, జొన్నలకి, సజ్జలకి కొనుగోలు ధర, మద్దతు ధర 2,000 రూపాయల కంటే తక్కువ కాకుండా వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు జరుగుతుంది. పత్రికి ఇప్పుడు 4,300 రూపాయలు ఉంది. పత్రికి 6,000 రూపాయలకి ధర పెంచి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు జరుగుతుంది. మిర్చికి ఇప్పుడు కొనే నాదుడే లేడు. మిర్చికి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం కనీస మద్దతు ధర 10,000 రూపాయల కంటే తక్కువ కాకుండా కొనుగోలు చేస్తారు. ఈ ప్రాంతం ఇంకేమో పంటలు పసుపుకి భారీ పెట్టుబడి పెట్టి పసుపు పండించిన
జయరాం నాయక్ గారు చెప్తుండ్రు తప్పనిసరిగా పోడు భూముల విషయం మాట్లాడాలని. మీకు విషయం చెప్పాలి, దళితులకి గిరిజనులకి అందరికీ 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు కేసీఆర్. అందరికీ 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు. మొత్తం రాష్ట్రంలో ఎంతమంది గిరిజనులకి 3 ఎకరాలు ఇచ్చింది తెలుసా? గిరిజనులకి ఎంతమంది భూములు ఇచ్చిందో? 0. మొత్తం రాష్ట్రంలో ఒక్క గిరిజన కుటుంబానికి కూడా 3 ఎకరాలు ఇవ్వలేదు. ఇవ్వకపోగా గత కాంగ్రెస్ ప్రభుత్వాలు హక్కులు కల్పించిన అటవీ భూములు, పోడు భూముల విషయంలో గిరిజనుల నుంచి అక్రమంగా ఈ ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తున్నది. బట్టి విక్రమార్క గారు చెప్పిండు, గిరిజనుల పొలాలని, పోడు భూములని, పెరిగిన పంటలు కూడా ట్రాక్టర్లతో తొక్కించి గిరిజనుల భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ తప్పనిసరిగా ఈ రాష్ట్ర గిరిజనులు మీకు బుద్ధి చెప్తారని చెప్పి మనం చేస్తున్నాం. ఎంత అసమర్థులంటే వరంగల్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో, కొత్త మహబూబాబాద్ జిల్లాలో మాట్లాడుతున్నారు కాబట్టి మనం చేస్తున్నా. వరంగల్కి కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకురావడంలో కేసీఆర్ గారి కుటుంబం విఫలమైంది. ఇక్కడికి దగ్గరలో ఉన్న బయ్యారంలో తెలంగాణ బిల్లు ప్రకారం బయ్యారంలో ఒక స్టీల్ ఫ్యాక్టరీ రావాలి. ఆ స్టీల్ ఫ్యాక్టరీ ద్వారా లక్షల మంది మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి. దురదృష్టవశాత్తు కాజీపేటకి రైల్ ఫ్యాక్టరీ రాదు, బయ్యారంకి స్టీల్ ఫ్యాక్టరీ రాదు. బంగారు తెలంగాణ అంటున్న వీళ్ళు బంగారు తెలంగాణ కాదు, కేసీఆర్ కేటీఆర్ బంగారు కుటుంబం నిర్మించుకుంటున్న విషయం తెలంగాణ బిల్లులో గిరిజన యూనివర్సిటీ ఉండాలని చెప్పి తెలంగాణ బిల్లులో ఉంది. తెలంగాణ బిల్లులో ఉన్న గిరిజన యూనివర్సిటీకి కేసీఆర్ మొత్తం కేటాయించింది 10 లక్షల రూపాయలు. 10 లక్షల రూపాయలతో ఎక్కడ యూనివర్సిటీ కట్టొచ్చా? గిరిజన యూనివర్సిటీ విషయంలో కూడా కేసీఆర్ మోసం చేస్తున్న విషయం మనం చేస్తూ, మిత్రులారా చాలా మంది మహిళలు వచ్చారు. నా అక్కను చెల్లెను గమనించాలి. మీరందరూ కూడా మహిళా సంఘ సభ్యులు. మీరు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ విధంగా మహిళా సంఘాన్ని ఏర్పాటు చేసి, బిల్డింగ్లో ఆఫీసులు కట్టించి, మీ సమావేశాలు ఏర్పాటు చేసి, మీకు బ్యాంకుల నుంచి ఇప్పించి ఏ విధంగా మహిళలను ఆదుకున్నారో ఒకసారి గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళా సంఘాన్ని పక్కన పడేసిండు. కొత్తగా బిల్డింగ్లో ఆఫీసులు కట్టించేది లేదు, సమావేశాలు లేవు, బ్యాంకు రుణాలకి వడ్డీ భారం ప్రభుత్వం భరించేది లేదు. మహిళా సంఘ సభ్యులకు వచ్చే అభయహస్త పెన్షన్ స్కీమ్ ఆపేసిండు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 6 లక్షల మహిళా సంఘాలకి 70 లక్షల మంది మా అక్కలకు చెల్లెళ్లకు సముచిత న్యాయం జరుగుతుంది, గౌరవం ఉంటుందని చెప్పి మనం చేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 6 లక్షల మహిళా సంఘాలకి ప్రతి సంఘానికి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ₹1,00,000 గ్రాంట్గా ఇవ్వబోతున్న విషయాన్ని మనం చెప్తాము. ప్రతి మహిళా సంఘానికి బ్యాంకుల నుంచి 10 లక్షల రూపాయలు బ్యాంకు రుణం ఇప్పించి ఆ మొత్తం వడ్డీ భారం వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వమే భరిస్తుంది మనం చేస్తున్నాం. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే రద్దయిన అభయహస్తం పెన్షన్ పథకం కింద తిరిగి పునరుద్ధరించి తెలంగాణ రాష్ట్రంలో మహిళా సంఘ సభ్యులందరికీ కూడా అభయహస్తం పెన్షన్ పునరుద్ధరించి ఆ మినిమం పెన్షన్
500 రూపాయల నుంచి 1000 రూపాయలు పెంచి ఇవ్వబోతున్న విషయం మనం చెప్తున్నాం. మరి మాధవరెడ్డి గారు చెప్తున్నాం ఇళ్ల గురించి గుర్తు చేయమని. మీకో విషయం చెప్పాలి. ఇళ్ల విషయంలో గతంలో నేనే హౌసింగ్ మంత్రిని. మహబూబాబాద్ లో డోర్నకల్లో ఎన్ని వేల ఇండ్లు మంజూరు చేసినామో ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ రోజు మనం దళితులకి గిరిజనులకి లక్షల మంది, రాష్ట్రంలో లక్షల మందికి ఇల్లు కట్టిస్తే ఈ 2 చోట్లనే 1,00,000 ఇల్లు కట్టించిన మాధవరెడ్డి గారు చెప్తున్నారు. 1,00,000 ఇల్లు కట్టిస్తే ఇదే కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళు కట్టేది ఇల్లా, ఇది ఒక అగ్గి పెట్టే, కాలు చాపితే గోల కాస్తుంది. బిడ్డ అల్లుడు ఎడవండుకోవాలి, కొడుకు కూర ఎడవండుకోవాలి, గొర్రెలు కట్టేయాలి, బర్రెలు కట్టాలన్నారు. టీఆర్ఎస్ వస్తే అందరికీ 2 బెడ్రూమ్లు ఇల్లన్నారు. మరి మహబూబాబాద్ లో మీకు ఎంతమందికి 2 బెడ్రూమ్లు ఇల్లు కట్టించిందో చేతులు ఎత్తండి. 2 బెడ్రూమ్లు ఇచ్చినా మీకు మోసం చేసిన వారికి ఏం చేయాలో ఒక్కసారి ఆలోచన చేయండి. మోసం చేసిన కేసీఆర్ కి టీఆర్ఎస్ పార్టీకి బంద పెట్టాలి. ఇందిరమ్మ ఇండ్ల పిల్లలు కూడా కట్టుకున్న ఇంటికి కూడా దళితులు గిరిజనులకు కూడా ఈ కేసీఆర్ ప్రభుత్వంలో బిల్లులు ఆపేసింది. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక నిమిషం వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ బిల్లులు పెండుకున్న వాళ్ళకి అందరికి కూడా ఇందిరమ్మ బిల్లులు కడతామని చెప్పి నేను మాటిస్తున్నా. గతంలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే వాళ్ళ అందరికి కూడా వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో మరొక బాత్రూము కట్టేయడానికి అందరికీ అదనంగా అమౌంట్ కేటాయింపు చేస్తాం మనం చేస్తున్నాం. మరి ఇక్కడ మిత్రులు అడుగుతున్నట్టుగా నేను మర్చిపోకముందే ఇంగుర్తి మండలం విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. తప్పనిసరిగా వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంగుర్తి మండలం ఏర్పాటు చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. రేషన్ డీలర్ల విషయం మరి రేషన్ డీలర్లకి కేసీఆర్ ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుంది. వారికి పరిస్థితి చాలా ఇబ్బందికరమైన మాటలు వాస్తవం. రేషన్ డీలర్లకి చాలా ఇబ్బందికర పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వంలో ఏర్పడ్డది. తప్పనిసరిగా రేషన్ డీలర్లు మీరు ఇచ్చిన డిమాండ్లని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చెప్పే డిమాండ్లని యాక్సెప్ట్ చేస్తుంది. రేషన్ డీలర్లకి మేలు చేస్తున్న విషయాన్ని, మేలు చేయబోతున్న విషయాన్ని మనం చేస్తాం. చివరిగా ఒక విషయం చెప్పి మనం ముగించుకుంటే నా గొంతు కూడా బాగాలేదు. గిరిజనులకి గిరిజనులకి వాళ్ళ జనాభా ఆధారంగా దళితులకి 15% నిధులు, గిరిజనులకు 10% నిధులు కేటాయించాలి. ఇది మీ హక్కు. ఇది ఎవరు మనకేమి మెహర్బానీ కాదు. ఇది మన హక్కుగా దళితులకి మొత్తం బడ్జెట్ లో 15% నిధులు కేటాయించాలి, గిరిజనులకి 10% నిధులు కేటాయించాలి. యథేచ్ఛగా చట్టపరంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ప్రకారం దళితులకి గిరిజనులకి రావాల్సిన నిధులు ఇతరులకి కేసీఆర్ మళ్లిస్తున్న విషయం మీ అందరికీ మనం చేస్తున్నాం. గిరిజనులకు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ప్రకారం రావాల్సిన నిధులు ఇప్పుడే రవీంద్ర నాయక్ చెప్పిండు. 4 ఏళ్లలో మొత్తం తెలంగాణ బడ్జెట్ 6,75,000 కోట్లయితే గిరిజనులకే 67,000 కోట్లు రావాలి.
కానీ రాలేదు, మోసం చేసిండు. దళితులకి గిరిజనులకి మోసం జరిగింది. మిత్రులారా, ముగించుకునే ముందు నేను 2 విషయాలు మనం చేస్తాం. మిత్రులారా, కేసీఆర్ వచ్చిన తర్వాత ఏం జరిగింది తెలంగాణ అంటే బంగారు తెలంగాణ గారు బంగారు కుటుంబం నిర్మించుకున్నారు. వాళ్ళు ఒక విలాసవంతమైన జీవితం అలవాటు పడి తెలంగాణ ప్రజల సమస్యలు పట్టించుకొని వాడు యావత్ తెలంగాణలో అవపడుతుంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్ధమవుతున్నారు. మహబూబాబాద్ లో తప్పనిసరిగా ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపీ బలరాం నాయక్ గారిని మీరు గెలిపించాలని చెప్పి మీ అందరికీ ప్రార్థిస్తూ ఇంత అద్భుతమైన సభ ఏర్పాటు చేసిన నా ప్రియ మిత్రులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, పెద్దగా మా చేతండి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ అందరూ కూర్చోవాలి. డాక్టర్ రామచంద్ర కుంట్రా గారు నేను సందేశం వేసుకుని కోరుతున్నాం. దయచేసి సమావేశం అయిపోలేదు. మన ముఖ్య అతిథులు మాట్లాడుతున్న ఏసీ జనరల్ సెక్రటరీ గారు స్టేజ్ మీద 5 నిమిషాలు కూర్చోవచ్చుగా కోరుతున్నాం. 5 నిమిషాలు కూర్చొని 2 నిమిషాలు దయచేసి ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.